ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ వంటి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్ ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆర్థిక సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ నిధుల్లో ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా ఉండదని తెలిపారు. అది ఉద్యోగులు దాచుకున్న సొమ్మేనని, అయినా పదవి విరమణ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రభుత్వం ఆలస్యం చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు 30 సంవత్సరాలు సేవ చేసి చివరికి ఆర్థికంగా అనిశ్చితిలో పడిపోతున్నారని, కనీసం తమ బకాయిలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ విడుదల చేసి వెంటనే నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక విషయం ఏంటంటే, రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 2500 మంది టీచింగ్, అలాగే మరో 2000 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్మెంట్ సదుపాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. మెడికల్ రీయింబర్స్మెంట్ లేక ఎయిడెడ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని గిల్డ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీబీ చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు 169 మంది మరణించారని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇంతవరకు కారుణ్య నియామకాలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు మెడికల్ రీయింబర్స్మెంట్‌తో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇక కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు లీవ్ యాప్‌లో అర్హత గల సెలవులను ఉపయోగించుకునేలా మార్పులు చేయాలని విద్యాశాఖను ఏపీటీఎఫ్ డిమాండ్ చేసిందండి. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, ఎస్ చిరంజీవి ప్రకటన విడుదల చేశారు. కొన్ని చోట్ల నూతన ఉపాధ్యాయులను అధికారులు వేధిస్తున్నారని, ఇది సరికాదన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ టీచర్లకు జీవో నంబర్ 342 ప్రకారం ఉన్నత విద్యా చదువుకు అవకాశాన్ని కల్పించాలని కోరారు. చిన్న చిన్న కారణాలతో విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.